స్మార్ట్ ఫోన్స్ ఒక వ్యసనం అయిపోయింది. మనం ఒక 2 రోజులు భోజనం లేకుండా అయినా ఉండగలం కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాం. చాలా మందికి అయితే ఫోన్ వాళ్ళ బాడీలో ఆర్గాన్ అయిపోయింది. మరి అలాంటి ఫోన్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్ వీటిలో అయితే కొన్ని లక్షల యాప్స్ ఉంటాయి. అవన్నీ మనకి యూజ్ అవ్వవు. నేను ఒక 3 ఫీచర్ల గురించి ఈ వీడియోలో చెప్తా. ఆ ఫీచర్స్ మీకు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాంటి ఫీచర్స్ ని ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హర్షమద్దు. వెల్కమ్ టు టాప్ 3 ఇన్ తెలుగు. నంబర్ 3, స్క్రీన్ లాక్ టైం పాస్వర్డ్. మనలో చాలా మంది మనం పెట్టుకునే స్క్రీన్ లాక్ పాస్వర్డ్స్ ని మర్చిపోతుంటారు. అవి మళ్ళీ గుర్తు రావడానికి కొంచెం టైం పడుతుంది. టెన్షన్లో ఉన్నప్పుడైతే అసలు ఆ పాస్వర్డ్స్ గుర్తే రావు. మీరు ఒక యూనిక్ పాస్వర్డ్ పెట్టుకొని అది ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ యాప్ మీకోసమే. ఈ యాప్ పేరు స్క్రీన్ లాక్ టైం పాస్వర్డ్. మీ ఫోన్లో ఏ టైం అయితే ఉంటే అదే మీ స్క్రీన్ పాస్వర్డ్. మీ ఫోన్లో ఉండే టైంని చూసి మీరు అన్లాక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ టైం 11:25 అయిందనుకోండి, మీ స్క్రీన్ పిన్ 1125. దీనివల్ల ప్రతి నిమిషం మీ పాస్వర్డ్ మారిపోతూనే ఉంటుంది. ఎవరన్నా మీరు అన్లాక్ చేసినప్పుడు మీ పాస్వర్డ్ని చూసినా ఇబ్బంది ఉండదు. ఈ యాప్ వల్ల మీ పాస్వర్డ్ మీకు ఈజీగా గుర్తుంటుంది. అదే పాస్వర్డ్ పక్కన వాళ్ళకి కష్టం. నెంబర్ 2, ఆండ్రాయిడ్ గెస్ట్ మోడ్. మీరు మీ ఫోన్ ని ఎవరికన్నా ఇచ్చినప్పుడు మీ మైండ్ లో ఒకటే రన్ అవుతూ ఉంటుంది, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు చూస్తారేమో అని. మీరు కనుక ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆండ్రాయిడ్ లో గెస్ట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానివల్ల మీరు ప్రైవేట్ గా పెట్టుకున్న డేటా 100% సేఫ్. మీ ఫోన్ ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు గెస్ట్ మోడ్ ని ఓపెన్ చేసేవండి, అంతే. గెస్ట్ మోడ్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. కస్టమైజ్ సెట్టింగ్స్ లో యూజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి గెస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, అంతే. ఇంకా మీ పర్సనల్ డేటా 100% సేఫ్. గెస్ట్ మోడ్ లో ఫోన్ ని ఆపరేట్ చేస్తుంటే ఒక కొత్త ఫోన్ ని ఆపరేట్ చేస్తున్నట్టు ఉంటుంది. నెంబర్ 1, వైఫై పాస్వర్డ్స్. మనం చాలా ప్లేసులకి వెళ్తుంటాం, అక్కడ చాలా వైఫైస్ కి కనెక్ట్ అవుతాం. ప్రతి పాస్వర్డ్ ని గుర్తుపెట్టుకోవటం కష్టం. కొన్నిసార్లు అయితే మన వైఫై పాస్వర్డే మనకు గుర్తుండదు, ఎందుకంటే మన ఫోన్స్ ఆ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి. ఎప్పుడైనా కొత్త వైఫైకి కనెక్ట్ అవ్వాలంటే పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు డాట్స్గా చూపిస్తుంది. సో మనం పాస్వర్డ్ చూడలేము. మన ఫోన్ కనెక్ట్ అయిన వైఫైకి వేరే డివైస్ కనెక్ట్ చేయాలంటే కష్టం, ఎందుకంటే మనకి ఆ పాస్వర్డ్ తెలియదు కాబట్టి. దీనికి ఆండ్రాయిడ్లో ఒక సొల్యూషన్ ఉంది. వైఫై పాస్వర్డ్ షో అనే యాప్ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీ ఫోన్లో స్టోర్ అయిన అన్ని పాస్వర్డ్ని రివీల్ చేస్తుంది. డాట్స్ లాగా కాకుండా పాస్వర్డ్స్ని చూపిస్తుంది. మీరు ఈజీగా పాస్వర్డ్ని పక్కన వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇప్పుడు వస్తున్న చాలా స్మార్ట్ ఫోన్స్కి అయితే ఆ ఆప్షన్ ఇన్బిల్ట్గానే ఇస్తున్నాడు, షేర్ యువర్ పాస్వర్డ్ అని. మనం ఇంట్రెస్టింగ్గా గేమ్స్ ఆడేటప్పుడు సడన్గా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ రాకుండా ఉండాలంటే మీ ఫోన్ని ఏరోప్లైన్ మోడ్లో పెట్టండి, ఇంకా ఏ యాడ్స్ మీకు రావు. కాకపోతే మీకు ఫోన్ కాల్స్ కూడా రావు. మీరు ఎప్పుడన్నా ఇంట్రెస్టింగ్గా గేమ్ ఆడాలనుకున్నప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి గేమ్స్ ఆడుకోండి. మీ ఫోన్లో మీకు నచ్చిన ఫీచర్ని కానీ మీరు బాగా ఇష్టపడే యాప్ని కానీ కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.